హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లెంట్ 40 డేస్లో లాస్ట్ వీక్కి చాలా ఫాస్ట్గా వచ్చేసాం. దీనికి హోలీ వీక్ లేదా ప్యాషన్ వీక్ అని కూడా పేరు. యేసుప్రభు వారు ఈ భూమి మీద స్పెండ్ చేసిన ఫైనల్ వీక్. ఇది పామ్ సండేతో స్టార్ట్ అయ్యి ఈస్టర్ సండేతో ఎండ్ అవుతుంది. ప్యాషన్ అనే గ్రీకు వర్డ్కి అర్థం సమయం. అది శ్రమల సమయం, ద వీక్ ఆఫ్ సఫరింగ్. ఈ వారంలో యేసుప్రభు వారు అప్పగించబడి తీర్పు తీర్చబడి మరి మనందరి పాపముల ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ రోజున సజీవంగా లేచిన వారం. హోలీ వీక్లో ఫస్ట్ డే పామ్ సండే. యేసుప్రభు వారు మరి ప్రజలందరూ హోసన్నా హోసన్నా అని ప్రేస్ చేస్తుంటుండగా ఒక గాడిద మీదకి ఎక్కి యెరూషలేంలో ఎంటర్ అయిన రోజు. సెకండ్ డే హోలీ మండే. మరి టెంపుల్లో ఉండే బిజినెస్ పీపుల్ అందరినీ యేసుప్రభు వారు తరిమివేసిన రోజు. మరి నెక్స్ట్ డే హోలీ ట్యూస్డే. ఈరోజు యేసుప్రభు వారు రిలీజియస్ లీడర్స్తో వాదించిన రోజు. నెక్స్ట్ డే స్పై వెడ్నెస్డే. ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని 30 సిల్వర్ కాయిన్స్ కోసం అప్పగించిన రోజు. నెక్స్ట్ డే మాండీ థర్స్డే. ఇదే యేసుప్రభు వారు తన శిష్యుల పాదాలు కడిగిన రోజు, వారితో చేసిన లాస్ట్ సప్పర్ రోజు. అంతేకాదు గెత్సెమనే తోటలో అరెస్ట్ చేయబడే రోజు. నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే. ప్రభు వారిని కొట్టి విచారించి హింసించి అపహసించి సిలువ వేయబడిన రోజు, బర్రీడ్ చేసిన రోజు. నెక్స్ట్ డే హోలీ సాటర్డే. ప్రభువారు సమాధిలో ఉంటుండగా రోమన్ సోల్జర్స్ కాపలా ఉన్న రోజు, విశ్రాంతి దినం. నెక్స్ట్ డే ఈస్టర్ సండే ఆర్ రిసరెక్షన్ డే. ప్రభువారు సమాధి ఖాళీ అయిన రోజు, యేసుప్రభువారు మరణించి తిరిగి లేచిన రోజు, సమస్త మనుషులు విజయం పొందుకున్న రోజు, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఇవండి 6 హాలిడేస్ ఆఫ్ హోలీ వీక్. కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క రోజు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, హోలీ వీక్ గురించి అందరూ తెలుసుకునేలాగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.